రైట్. అనిల్ గారు చెప్పండి, ఏమిటి ఈ రాజకీయ కార్యక్రమం చేయటంలో మీరు విఫలం చెందారన్నది జనరల్ టాక్గా వస్తూ ఉంది. ఆ రోజున ప్రాంతం లేదు, కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు అన్నారు. ఇప్పుడు వాళ్ళు అచ్చంగా మేము మా పార్టీ వాళ్ళతో నడుపుతా ఉంటున్నారు. సరే, కొన్ని చోట్ల జనసేన టీడీపీ వాళ్ళు కొట్టుకున్నారు, కొన్ని చోట్ల సచివాలయానికి వెళ్ళి తీసుకోవాల్సి వచ్చింది. సో ఓవరాల్గా ఈ ఈ ఎఫెక్ట్ ఏ రకంగా ఉండబోతోంది రాజకీయాల మీద? సార్, ఇందాక సార్ చెప్పినట్టు బెస్ట్ థింగ్ ఏంటంటే సచివాలయాలు, గ్రామ సచివాలయాలు అనేది ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చిందే జగన్ సార్. ఈ రోజు వాలంటీర్లు వద్దన్నారు, వాలంటీర్లు అమ్మాయిలను కిడ్నాప్ చేస్తారు, వాలంటీర్లు ఇళ్ళ దగ్గరికి పోవద్దని చెప్పి ఇప్పుడు కూటమి నాయకులు చాలా మాట్లాడారు ఆ రోజు. కానీ ఈ రోజు వాలంటీర్లను మళ్ళీ ఎలక్షన్ ముందు ఏమన్నారు, 10,000 ఇస్తాము, వాలంటీర్లను ఎవరిని మేము పక్కకు తోసేయము, అది ఇది అన్నారు. మళ్ళీ వెంటనే ఇమీడియట్ గా ఏం న్యూస్ వచ్చింది, ఇందాక మీరు చెప్పినట్టు డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళనే తీసుకుంటాము అని. దాని మీద కూడా క్లారిటీ లేదు. ఇప్పుడు నిన్నటికి నిన్న పెన్షన్ పంపించే కార్యక్రమంలో అసలు వాలంటీర్ వ్యవస్థను అసలు ఉపయోగించుకోలేదు. సో మేము ఉంటామా ఊడతామా అన్న కన్ఫ్యూజన్ అయితే వాళ్ళలో ఉంది, వాలంటీర్లలో. అట్ ద సేమ్ టైం వీళ్ళు కూడా సచివాలయ ఉద్యోగుల్ని ఎవరినైతే వాడుకొని పెన్షన్ పంపిణీ చేశారో ఈ వ్యవస్థను మొదలు పెట్టిందే జగన్ సారు. సో గ్రామ పరిపాలన అనేది ఒక సరళీకృతం చేయాలా, దాంట్లో ఎలాంటి అవినీతి కార్యక్రమం జరగకూడదు. ప్రతి పైసా డైరెక్ట్ జగన్ సార్ దగ్గర నుంచి, లేకపోతే మన రాష్ట్ర ప్రభుత్వ ఆఫీస్ దగ్గర నుంచి డైరెక్ట్ వాళ్ళకి ఎవరికైతే బెనిఫిషరీస్ ఉన్నారో అనేది ద మోస్ట్, అంటే ఏమంటారంటే కంప్లీట్ పారదర్శకత అంటారు చూడండి సార్ తెలుగులో, అట్లా చేసిన కార్యక్రమం. ఈ రోజు అంటే ప్రతి నెల ఇంతకు మునుపు పెన్షన్ అందుకున్న వాళ్ళు ఎవరు అందుకున్నారో, ఎవరెవరు అందుకున్నారో అందరు ఎవరు ఇట్లా ఫేస్బుక్ లోనో వాట్సాప్ లలోనో ఫోటోలు ఉండేటివి కాదు. అదొక రాజకీయ కార్యక్రమం కాకుండా నీట్ గా దాన్ని బాగా కరెక్ట్ గా గవర్నమెంట్ ప్రోగ్రామ్ లాగానే ఇంప్లిమెంట్ చేశారు సార్ జగన్ సార్. పార్టీ కార్యకర్తలను ఏ రోజు ఇన్వాల్వ్ చేయలేదు దాంట్లో. ఈ రోజు చూస్తే ఏముందంటే సార్, మీరు ఎక్కడ ఫేస్బుక్ లో చూసినా, ఎక్కడ వాట్సాప్ లో చూసినా, ఏ నియోజకవర్గంలో చూసినా మొత్తం పెన్షన్ కార్యక్రమంలో ఉన్న ఫోటోలు తప్ప ఆ రాజకీయ నాయకులు రాజకీయ కార్యక్రమం లాగా ఎమ్మెల్యేలు కావచ్చు, గ్రామ నాయకులు కావచ్చు. ఇప్పుడు ఎవరైనా అధికార పదవిలో ఉంటే ఎమ్మెల్యే గారంటే ఆయనకు అధికారంలో ఉన్నారు, హక్కు ఉంటుంది, పోయి పంచొచ్చు, సర్పంచులు పోయి పంచొచ్చు. తెలుగుదేశం కార్యకర్తలు కూడా పోయి అందరూ వెళ్ళి మేమేదో మా ఇంట్లో ఉన్న డబ్బులు ఇస్తున్నాము అన్న టైప్ లో పోజులు ఇచ్చి ఆడ ఫోటోలు దిగారు సార్. మన మీద వచ్చిన మెయిన్ క్రిటిసిజం వాళ్ళు ప్రజల్లోకి ఆ రోజు తీసుకెళ్లింది ఏంటంటే, ఆ పెన్షన్ ఇస్తున్నాడు, ఈ పథకాలను ఇస్తున్నాడు, ఏం ఆయన సొంత ఇంట్లోంచి ఇస్తున్నాడా, గవర్నమెంట్ ప్రోగ్రామ్ కదా, గవర్నమెంట్ డబ్బులు కదా. మరి గవర్నమెంట్ డబ్బులు గవర్నమెంట్ ప్రోగ్రాంలు అయినప్పుడు ఈ రోజు ఇంతమంది కార్యకర్తలు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు, దీన్ని ఒక రాజకీయ కార్యక్రమం లాగా ఎందుకు చేస్తున్నారు? ప్రతి నియోజకవర్గంలో, ప్రతి వార్డులో, ప్రతి సచివాలయంలో ఇదే తంతు మొదలు పెట్టారు. సో వాళ్ళు ప్రజలు యాక్చువల్ గా అర్థం చేసుకోవాలి, ఎవరు దీన్ని గవర్నమెంట్ డబ్బులాగానే పంపిణీ చేసి మా ఆత్మ గౌరవాన్ని, మా ఆత్మాభిమానాన్ని నడివీధిలో పెట్టకుండా మా ఇంటికి పెన్షన్ చేరింది. ఇప్పుడైనా సార్ ఈయనకు పెన్షన్ ఇస్తున్నాము అని ప్రతి ఒక్కరికి ఫోటోలు తీసి ఫేస్బుక్ లో వాట్సాప్ లో పెడుతున్నారు. అంటే ఇంకా వాళ్ళందరినీ వాళ్ళ ఆత్మాభిమానాన్ని, వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నడివీధిలో తాకట్టు పెట్టినట్టే, ఏది పెన్షన్ అనేది ఇస్తున్నామని చెప్పేసి ఆ డబ్బుల గురించి. సో నిన్నటి నుంచి చూస్తున్నది ఏంటంటే సార్, అంటే ఇందాక ఆయన ఒక కాలర్ చెప్పినట్టు ఆ రోజు మన పార్టీ వ్యవస్థను ఇన్వాల్వ్ చేయకపోవడం వల్లనే మనకు కొంచెం ఇబ్బంది జరిగింది. ఈ సంక్షేమం ఇంత చేసినా కూడా దాని క్రెడిట్ మనం చెప్పుకోలేకపోయాము అనేది ఒక పాయింట్ సార్. మన పార్టీ క్యాడర్ని ఇన్వాల్వ్ చేయకపోవడం, అందులో కొంచెం అయితే మనం అంటే కరెక్ట్ గా చెప్పాలంటే మన పార్టీ క్యాడర్ అనేది ఇన్వాల్వ్ కావాలా వద్దా, లేకపోతే అంటే ఇటు రాజకీయ కార్యక్రమం లాగా అయితే చేయకుండా పార్టీ క్యాడర్ ను కన్నా ఇన్వాల్వ్ చేసి, అంటే ఒక కరెక్ట్ పద్ధతిలో ఇట్లా ఏదో మరీ షో పుట్టప్ లాగా కాకుండా, వీళ్ళ షో పుట్టప్ ఎట్లుందంటే సార్, ఈ రోజు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము, మేము మాట మీద నిలబడ్డాము, 7,000 ఇచ్చినాము పెన్షన్ అన్నట్టు ఇదొక్కటే ఇంకా మొత్తం అంతా ఊదరు కొట్టేసి అమ్మయ్యంగా మేము అయిపోయింది, మేము ఇచ్చిన కార్యక్రమాలు సూపర్ 6 అన్నీ అయిపోయినాయి, ఒక్క పెన్షన్ ఒక నెల ఇస్తేనే అయిపోయింది. ఇందాకన్నట్టు మొదటి నెల మొదటి రోజు ఇచ్చిన పెన్షన్లు ఇంకా చాలు, ఈ పబ్లిసిటీ మనకు, మిగతా ఏ సంక్షేమ కార్యక్రమాలు మనం చేయాల్సిన పని లేదు అన్న లెవెల్లో వీళ్ళు ఆరంభ సూరత్వం లాగా మొత్తం ఈ క్యాన్వాస్ చేసుకుంటున్నారు. ప్రతి సోషల్ మీడియాలో కావచ్చు, మామూలుగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు. ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందా? నెక్స్ట్ ఎన్ని సంక్షేమ సూపర్ 6 లో వాళ్ళు ఏవైతే ప్రామిస్ చేశారో అవన్నీ కూడా ఈ లెవెల్లో చేయగలరా? ఇంకొకటి ఒక మెయిన్ పాయింట్ మనం ఈ రోజు డిస్కస్ చేయాలనుకున్నది ఏంటంటే సార్, మేము సంపద సృష్టిస్తాము, ఎలాంటి అప్పులు చేయకుండానే ఈ సంక్షేమ కార్యక్రమాలని నడిపిస్తాము అని. ఎందుకంటే ఆ రోజు ఏం చెప్పారు జగన్ సార్, గవర్నమెంట్ గత 5 ఏళ్లలో సంవత్సరానికి 75,000 కోట్లు దాదాపు మనకు సంక్షేమానికి అవసరం అవుతాయి అంటేనే, దానికి పంచుతుంటూనే, ఆ డబ్బులు పంచుతుంటేనే ఇది ఆంధ్రప్రదేశ్ కాదు శ్రీలంక అయిపోద్ది. అప్పుడు శ్రీలంకలో ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఎలాగైతే మునిగిపోయామో ఆంధ్రప్రదేశ్
అదే అన్నట్టు దాదాపు ఊదరు కొట్టారు, నెలలు ఊదరు కొట్టారు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా. ఇప్పుడు దాదాపు ఇప్పుడు కూటమి ఏదైతే ప్రామిస్ చేసిందో వాటికి అయ్యే బడ్జెట్ దాదాపు 1,50,000 కోట్ల నుంచి 2,00,000 కోట్ల వరకు ఉంటుంది అని అంచనా. మరి 75,000 పంచితే శ్రీలంక అయిపోతే, 75,000 కోట్లు పంచితే శ్రీలంక అయిపోతే, 1,50,000 కోట్లు పంచితే మరి సోమాలియా అవుద్దా, లేకపోతే ఉగాండా అవుద్దా? ఇవన్నీ కూడా వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలా చేస్తున్నారు, నెక్స్ట్ మంత్ ఎట్లా అంటే మేము పెన్షన్ తీసుకుంటున్నామని మా ఫోటోలు తీసి అన్ని ఊర్లలో పెట్టేస్తారా, రాష్ట్రం అంతా పెట్టేస్తారా అన్న టైప్ లో వాళ్ళ ఆత్మాభిమానాన్ని కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది అనిల్ గారు ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, గతంలో 1000 కోట్లు అప్పు తీసినా కూడా అప్పులో మరో 1000 కోట్ల కోసం జగన్ సర్కార్ అంటూ రోజు ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ పేజ్ వేసి నానా చెత్తంతా రాసేవాళ్ళు కదా. ఇప్పుడు 7,000 కోట్లు అప్పు చేసినా కూడా మరి ఏం సంపద సృష్టించారో తెలియదు. కానీ ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళకి చాలా హాయిగా ఉంది, ఎందుకంటే మరి వాళ్ళకి ఏం సంతోషమో ఒక్క వార్త కూడా రాయట్లేదు. ఆ 7,000 కోట్లు అప్పు చేశారనేది కూడా రాయట్లేదు. మరి సంపద సృష్టించినట్లా, అప్పు చేసినట్లా అది రాయాలి కదా వాళ్ళు. కరెక్ట్ సార్. ఇప్పుడు వాళ్ళ ఈ రోజు కూడా ఐ థింక్ టుడే ఇస్ కరెక్ట్ డిస్కషన్. ఈ రోజు కూడా మంగళవారం, ఈ రోజు June 2 ఈ రోజు ఆల్రెడీ ఇండెంట్ పెట్టారు అప్పు కోసం. ఇంకొక 5,000 కోట్ల అప్పు కోసం ఆల్రెడీ ఇండెంట్ పెట్టారు సెక్యూరిటీస్ వేలంలో. ఇప్పుడు ఈ రోజు ఇంకొక 5,000 కోట్లు మళ్ళీ అప్పు తీసుకొస్తారు. సో ఆ రోజు 1000 కోట్లు వదిలిపెట్టండి సార్, కేవలం 100 కోట్లో ఏదన్నా చిన్న అప్పు తెచ్చుకున్నప్పుడు కూడా అది మెయిన్ హెడ్లైన్స్ లో మెయిన్ బ్యానర్ ఐటమ్ లాగా వేసేసి మంగళవారం అని చెప్పి ఏదో ఒకటి ఆ టైటిల్ గా దానికి పెట్టేసి మంగళవారం అవ్వగానే ఆ బొచ్చ తీసుకుని అడుక్కుంటున్నారు అన్న టైప్ లో ప్రతిరోజు న్యూస్ పేపర్ లో, అంటే మంగళవారం ఒక్క రోజు జరిగితే వారం మొత్తం వేసేటోళ్ళు. ఈ రోజు మాత్రం ఆల్రెడీ అంటే ఇంకా నెల కూడా దాటలేదు, గవర్నమెంట్ ఫామ్ అయ్యి అప్పుడే 10,000 కోట్లు అప్పు అయిపోయింది. ఆల్రెడీ దాన్ని చేసేశారు, ఖర్చు చేసేశారు, తీసుకొచ్చేశారు. ఈ రోజు మరి ఇంకో 5,000 కోట్లు, అంటే ఇప్పటికే 15,000 కోట్లు ఇప్పటికే, ఇంకా నెల కాక మునిపే. సో ఇట్లా ఎన్ని వేల కోట్లు అప్పులు చేస్తారు, దాన్ని వీళ్ళు ఎందుకు కనపడవు? ఇప్పుడు మీరు అన్నట్టు ఆ పత్రికలు వాళ్ళకి ఎందుకు కనపడవు మరి అర్థం కావట్లేదు. అంటే మెడిసిన్ లో, అంటే డాక్టర్ సార్, మెడిసిన్ లో ఒకటి ఉంటది సెలెక్టివ్ డెఫినెస్ అని, అంటే మనకు కావాల్సినవి మాత్రమే వినిపిస్తాయి, మనకు కావాల్సినవి మాత్రమే కనిపిస్తాయి అన్నమాట. అంటే అట్లా కాదు, అప్పులు చేసి మరి వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇస్తున్నారు కాబట్టి ఆ దాంట్లో వాళ్ళకి వాటా వస్తుంది కాబట్టి వాళ్ళు రాయరు ఇక అక్కడ, అది సంగతి. రైట్, అవునా, వాళ్ళకి యాడ్లు వస్తాయి కావచ్చు సార్. సో మరి అన్లెస్ దీస్ పీపుల్ ఆర్ థింకింగ్ ఏంటంటే, ఒక అప్పు తేవడం, చంద్రబాబు సార్ అప్పు తెస్తే అది సంపద సృష్టి, జగన్ సార్ అప్పు తెస్తే అది అప్పే. అప్పు ఇప్పుడేమో కాదు, అది కల్పతరువో లేకపోతే ఇంకేమంటారు ఇక ఇష్టం. కృష్ణారెడ్డి గారు, హైదరాబాద్. కృష్ణారెడ్డి గారు.